మారుతున్న మోడర్న్ కాలానికి అనుకూలంగా మారాలి అని కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఎన్ని కాలాలు మారినా ఎన్ని తరాలు మారినా అమ్మ అమ్మే, భార్య భార్యే కదా. అంతేకాని ఎందుకు ఈ కళ్ళు తాగిన కోతి స్టెప్పులు? ఇదే స్టెప్పులు వేసిన కొరియోగ్రాఫర్లు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇలాంటి స్టెప్స్ వేయగలరా? భరతనాట్యాలు కూచిపూడిలు వేయించమని నేను చెప్పట్లేదు, కానీ కనీసం ఇలాంటి స్టెప్స్ వేయాలి అనే కామన్ సెన్స్ అయినా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి కొరియోగ్రాఫర్లకి ఉండొద్దా? ప్రతిదానికి సెన్సార్ బోర్డ్ ఒకటే పరిమితం కాదు కదా. ఒకప్పుడు శోభనం గదిలో సాంగ్ షూట్ చేసిన పద్ధతిగా ఉండేవారు, కానీ ఇప్పుడు నడి రోడ్డులో బిక్రీ వేసుకుని షూట్ చేస్తున్నారు. ఈ జనరేషన్ ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా చూసే సినిమాలు పాటలు ఉన్నాయా? నేను ఎవరికి తప్పు పట్టట్లేదు, ఎవరి గురించి పర్సనల్ కంప్లైంట్ చేయట్లేదు. లంగాలు విప్పి స్టెప్పులు, డబల్ మీనింగ్ స్టెప్పులు వేసినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? దానివల్ల హీరోయిన్ కి 10 సినిమాలు ఎక్కువగా వస్తాయా? ఈ రీల్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ ఎంతకాలం నిలబడుతుంది? దీనివల్ల వచ్చే డబ్బులు మనకి ఎంతవరకు లాభం చేస్తాయి? సమాజాన్ని ఉద్ధరించాలని, సమాజం మీద ఏదో ఉద్యమం చేయాలని నేను చెప్పట్లేదు. ఈ వీడియో ద్వారా కనీసం ఒక్కరైనా ఆలోచిస్తే చాలు. నాలాంటి అభిప్రాయం ఉన్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.